అందరికీ నమస్కారం అండి. పద్మిని పొత్తూరి ఛానల్‌కి స్వాగతం అండి. ఇవాళ దోసకాయ, వంకాయ పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసుకొని చూడండి. ముందుగా వంకాయల్ని కొద్దిగా నూనేసి మగ్గబెట్టాలండి. మగ్గాక అందులో మనకి కారం ఎంత తినగలమో అన్ని పచ్చిమిరపకాయలు వేసుకుని నేను 4 వేసానండి. వేసి బాగా మగ్గబెట్టాలి. మగ్గాక ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ పచ్చిమిరపకాయలు తర్వాత కొద్దిగా మెంతిపిండి, కొంచెం చింతపండు, పసుపు వేసి మిక్సీ ఆడించుకోవాలండి. మనం వంకాయ ముక్కలు వేయించినప్పుడే ఉప్పు వేసుకుంటాం కాబట్టి ఇంకా ఉప్పు వేయక్కర్లేదండి. తర్వాత అవి మెరిగాక ఈ వంకాయ ముక్కలు కూడా వేసేసి ఒక తిప్పాలండి. మరీ మెత్తగా తిప్పకూడదు. ఈ లోపల దోసకాయ ముక్కలు సన్నగా తరుక్కుని అట్టే పెట్టుకోవాలి. ఈ మిక్సీ జార్లో తీసి ఈ ముద్దని అందులో వేసేసి బాగా పైకి కిందకి కలపాలండి. ఇంకా ఉప్పు వేయక్కర్లేదండి, ఎందుకంటే వంకాయలో వేసాం కాబట్టి అది సరిపోతుంది. తర్వాత మినపప్పు, ఆవాలు, ఇంగువ వేసి పోపు పెట్టడమేనండి. కావాలనుకున్న వాళ్ళు 2 వెల్లుల్లిపాయ రెమ్మలు కూడా వేసి మిక్సీ ఆడించుకుంటే బాగుంటుంది. కార్తీక మాసం కదండి, వేసుకోపోయినా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మీ పద్మిని పొత్తూరి.